శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ గంధమాదన పర్వతంలో అలా ముందరికి వెళ్ళినటువంటి పాండవులందరినీ కూడా ఆర్షిష్ఠేనుడు తన ఆశ్రమంలో ఉండమని, ఇక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండేటువంటి వింతలు చూస్తూ ఉండండి అయ్యా, అంతేకాని ముందరికి వెళ్ళకండి, ప్రమాదము అని హెచ్చరించి, అది ఎటువంటిదో ఆ కుబేరుడి యొక్క ప్రదేశం అంతా కూడా చాలా అందరి చేత రక్షింపబడి, యక్షుల చేత, రాక్షసుల చేత, గంధర్వుల చేత రక్షింపబడేటువంటి ప్రదేశం అది. తొందరపడి మటుకు అక్కడ ఏ విధమైనటువంటి సాహస కార్యాలు చేయకండి, ప్రమాదము అని తెలియజేశాడు. తెలియజేసినప్పటికీ కూడా ద్రౌపది యొక్క సూచనతోటి భీమసేనుడు తన యొక్క బాహుబలం మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు కాబట్టి అలా ముందరికి బయలుదేరి అక్కడ ఉండేటువంటి ప్రకృతిని అంతటినీ చూశాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళని ప్రేరేపించడం కోసమని గొప్ప గర్జన చేసినటువంటి వాడే శంఖనాదాన్ని చేశాడు. వింటి యొక్క ఆ నారి ధ్వని చేశాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఆ ధ్వని విన్నటువంటి వాళ్ళయి అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా పరుగున భీమసేనుడి మీద పడ్డారు. అప్పుడు భీమసేనుడు వాళ్ళందరితోటి యుద్ధం చేశాడు, గొప్ప యుద్ధం. అందులో చాలామందిని సంహరించాడు. దాంతో మిగిలినటువంటి వాళ్ళు భయపడి ముందరికి వెళ్ళిపోతుంటే అక్కడే దక్షిణ దిక్కున దీన్ని అంతటికీ కూడా రక్షణ భారాన్ని వహిస్తున్నటువంటి మణిమంతుడు అనేటువంటి రాక్షసుడు, ఏమిటా మీరు వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఒక మానవుడి చేతిలో అనేక మంది మేము ఒక మనిషిని ఎదిరించలేకపోయామని యక్షరాజుకి మీరు ఎట్లా చెప్పగలరు? కుబేరుడికి చెబితే ఆయన మీ యొక్క మిమ్మల్ని ఊరుకుంటాడా అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఉత్సాహపరిచి నడవండి నేను వస్తున్నానని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి ముందరికి వెళ్ళాడు. వెళ్ళి భీమసేనుడితో యుద్ధం చేస్తే భీమసేనుడు ఆ మణిమంతుడిని కూడా సంహరించాడు. దాంతో ఆ మిగిలిన ఉన్న రాక్షసులు భయంతో తూర్పు దిక్కు వైపుకు ప్రయాణమయ్యారు. ఆ తర్వాత ఈ కథ అంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడాను. శ్రుత్వా బహువిధై శబ్దై నాద్యమానాం గిరేర్గుహాం అజాతశత్రు కౌంతేయ మాద్రీపుత్రావుభావపి ధౌమ్య కృష్ణా చ విప్రాశ్చ సర్వే చ సుహృదస్తథా భీమసేనమపశ్యంతః సర్వే విమనసో భవన్. అనేకములైనటువంటి శబ్దాలతోటి అక్కడ ఆ కొండ గుహ అంతా కూడా మారుమోగిందట. ఎందుకంటే ఈ రాక్షసులతో యుద్ధం చేశాడు కదా భీమసేనుడు. అందువలన ఈ శబ్దాలన్నీ కూడా అక్కడ ధర్మరాజును నకుల సహదేవులు ఇద్దరు కూడా, ధౌమ్యుడు, ద్రౌపది, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా విన్నారు. విని తమ గుంపులో చూసుకుంటే భీమసేనుడు లేడు. అయ్య బాబోయ్, ఇదేదో ఈ భీమసేనుడు ఆవేశంతో ఏదో ఉపద్రవం చేస్తున్నాడు మాట అని అనుకున్నట్ట. ద్రౌపది మార్ష్టిషేణాయ సంప్రదార్య మహారథా సహితా సాయుధా శూరా శైలమారురుహుస్తథా. ఆ మహారథులందరూ కూడా అప్పుడు ద్రౌపదిని ఆర్ష్టిషేణుడి దగ్గర అట్టే పెట్టారట, ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని. వెంటనే వాళ్ళందరూ కూడా భీమసేనుడికి సహాయం చేద్దామని ఆయుధాలన్నీ తీసుకుని కొండెక్కేట. తత సంప్రాప్య శైలాగ్రం వీక్షమాణా మహారథా దదృశుస్తే మహేశ్వాస భీమసేన మరిందమా. ఆ మహారథులైనటువంటి ధర్మరాజు, నకుల సహదేవులు కూడా కొండ అంచుకు చేరేది అక్కడ భీమసేనుడిని చూశారట. స్ఫురతశ్చ మహాకాయాన్ గత సత్వాంశ రాక్షసాన్ మహాబలాన్ మహాసత్వాన్ భీమసేనేన పాతితాన్. అక్కడ భీమసేనుడి చేత పడగొట్టబడిన రాక్షసుల్ని చూశారు. వాళ్ళందరూ కూడా అతికాయులు, పెద్ద పెద్ద శరీరాలు అన్నీ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోయి అలా పడిపోయి ఉన్నారు. అల్లా గొప్ప పరాక్రమం ఉన్నటువంటి రాక్షసుల్ని చూశారు వాళ్ళు. శుశుభేస మహాబాహు గధా ఖడ్గధనుర్ధర నిహత్య సమరే సర్వాన్ దానవాన్ మఘవాని బా. యుద్ధంలో రాక్షసులందరినీ చంపినటువంటి ఇంద్రుళ్లాగా మహాభుజుడైనటువంటి భీమసేనుడు గద, కత్తి, ధనుస్సు మూడింటిని ధరించినటువంటి వాడై చాలా శోభాయమానంగా ఉన్నట్టు అక్కడ. తతస్తే భ్రాతరం దృష్ట్వా పరిష్వజ్య మహారథా తత్రోపవిషు పార్థ ప్రాప్త గతిమనుత్తమ. ముందర భీమసేనుడు చూడగానే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు వీళ్ళు.
ఎందుకంటే ఈ భీమసేనుడికి ఏదైనా ప్రమాదం వచ్చిందేమో అనే భయంతో ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఆ భీమసేనుడిని చూసిన తర్వాత వెంటనే ఆ భీమసేనుడిని కౌగిలించుకుని అక్కడ ఓ మంచి ప్రదేశాన్ని చూసుకుని అక్కడ కూర్చున్నట్ట. తై చతుర్భి మహేశ్వాసై గిరిశృంగమ శోభత లోకపాలైర్మహాభాగే దివం దేవవరైరివ. అలా వీళ్ళు నలుగురు అక్కడ కూర్చుండేటప్పటికీ నలుగురు మహాపరాక్రమవంతులైనటువంటి ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు అలా కూర్చునేటప్పటికీ ఆ పర్వతానికి ఒక విధమైనటువంటి శోభ వచ్చిందిట. ఆ కొండ శిఖరము ఇంతమంది నలుగురు పరాక్రమవంతులైనటువంటి పాండవులు అలా కూర్చునేప్పటికీ శోభాయమానంగా ఉందిట. కుబేర సదనం దృష్ట్వా రాక్షసాంచ నిపాతితాన్ భ్రాతరమాసీనం అబ్రవీత్ పృథివీపతి. ఆ కుబేరుడు భవనాన్ని చూశాడు. అలాగే ఇక్కడ రాక్షసులందరినీ నేల కూల్చాడు. ప్రాణాలు పోయినటువంటి రాక్షసుల్ని చూసి ధర్మరాజు భీమసేనుడితో చెబుతున్నాడు, సాహసాద్ యదివా మోహాద్ భీమ పాపమిదం కృతం నైతత్తే సదృశం వీరా మునేరివ మృషాభత. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఏమిటయ్యా భీమసేన, ఇంత సాహసంతో మోహం చేతనో ఈ విధంగా వీళ్ళతో యుద్ధం చేసావు నువ్వు. వీళ్ళని చంపవలసిన అవసరమే వచ్చింది మనకు. వీళ్ళని చంపడం అనేటువంటిది పాపం కదా. మునిలా ఉన్నటువంటి నీకు ఇప్పుడు మనము అరణ్యంలో ఉన్నామంటే ఓ ముని వృత్తిని అవలంబిస్తూ ఉన్నాం మనము. అటువంటి నీకు ఇలాగ వీళ్ళందరినీ సంహరించడం అనేటువంటిది దోషం కదా అన్నాడు. రాజద్విష్టం న కర్తవ్యమిది ధర్మవిదో విదు త్రిదశానామిదం ద్విష్టం భీమసేన త్వయా కృతం. రాజద్రోహం చేయకూడదని ధర్మవేత్తలు అందరూ అంటారు. ఇప్పుడు ఆ కుబేరుడికి అనుచరులు వీళ్ళందరినీ కూడా నువ్వు సంహరించావు. అందువల్ల ఈ రాజ్యానికి అధిపుడైనటువంటి ఆ కుబేరుడికి ద్రోహం చేసినట్లే కదా. అందువల్ల దేవతా ద్రోహం కూడా, ఆ కుబేరుడు అంటే దేవతా స్వరూపుడు, అటువంటి దేవతా ద్రోహం చేసినట్టు అవుతుంది కదా అమ్మా అని చెప్తున్నాడు. అర్ధధర్మ వనాదృత్య ఎప్పాపే కురితే మనః కర్మణం పార్థ పాపానాం సఫలం విందతే ధ్రువం పునరేవం న కర్తవ్యం మమ చేదిచ్ఛసి ప్రియం. అందువల్ల ఈ అర్ధధర్మాలన్నీ విడిచిపెట్టి కేవలము నువ్వు ఇలాగా సాహసంతో యుద్ధం చేసి వీళ్ళని అందరినీ కూడా చంపడం అనేటువంటి ఒక పాపం చేసేప్పటికి నా మనస్సు కొద్దిగా బాధపడిందయ్యా. అందువలన ఈ పాప కార్యంలో మనసు పడేటువంటి, అంటే వీళ్ళని ఎవడైనా కనిపిస్తే చంపేయాలి అని అనుకోవడం ఒక పాపం. ఆ పాప కార్యంలో మనసు పడేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్పకుండా ఈ పాపపు పనులకు తగినటువంటి ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవించాలి కదా. అందువల్ల అలా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల నాకే కనుక ప్రియం చెయ్యాలనుకుంటే మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యకు అని చెప్పాడు. యావముక్త్వాస ధర్మాత్మ భ్రాతరమచ్యుతం అర్ధతత్వ విభాగజ్ఞ కుంతీపుత్రో యుధిష్ఠిరః వీరరామ మహాతేజ తమేవార్ధం విచింతయన్. అర్ధతత్వం తెలుసుకోగలిగినటువంటి ధర్మరాజు చాలా ధర్మం తెలిసినటువంటి వాడు. ఎవరికైనప్పటికీ కూడా హితాన్ని చాలా మంచిగా వాళ్ళకి నచ్చేటువంటి ధోరణిలో తెలియజేసేటువంటి వాడు. అటువంటి ధర్మరాజు తను సోదరుడితోటి ఇలా అని, నువ్వు ఆ పాపం చేసేవయ్యా, ఇటువంటి పాప పనుల మీద నీకు ఆలోచనలు ఏమిటి అని అన్నాడు. కానీ భీమసేనుడు కూడా పాపం చేసేటువంటి వాడు కాదు కదా, ధర్మం నుండి జారేటువంటి వాడు కాదు కదా. సరే ఆ సోదరుడితో ఇలానే ఆ విషయాన్ని తలుచుకుంటూ ఊరుకున్నట్ట. తతస్తే హతశిష్టాయే భీమసేనేన రాక్షసా సహిత ప్రత్యభజ్యంత కుబేర సదనం ప్రతి. ఆ తర్వాత భీమసేనుడి చేత చంపగా మిగిలినటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కుబేరుడి భవనానికి చేరుకున్నారు. తే దివేన మహావేగా ప్రాప్య వైశ్రవణాలయం భీమం ఆర్తస్వరం చక్రుః భీమసేన భయార్వితా న్యస్తశస్త్రాయుధాక్లాంతా శోణితాక్తనుచ్ఛదా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. అందువల్ల వేగంగా ప్రయాణం చేసి కుబేరుడి నివాసానికి వెళ్ళుకొని భీమసేనుడి భయంతో వాళ్ళు భయంకరంగా ఆర్తనాదం చేశారట. అంతేకాకుండా వాళ్ళ యొక్క శస్త్రాలు ఆయుధాలు అన్నీ విడిచిపెట్టేశారట, అలిసిపోయారట. వాళ్ళ యొక్క
కవచాలన్నీ కూడా రక్తాలతో తడిసిపోయి దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కవచాలన్నీ కూడా తడిసిపోయేట అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇంకా ఎలా ఉన్నారయ్యా అంటే వాళ్ళు ప్రకీర్ణ మూర్ధజాహరాజన్ యక్షాధిపతిమబ్రువన్ గదాపరిహ నిస్త్రింశ తోమర ప్రాసయోధిన రాక్షస నిహత సర్వే తవ దేవ పురస్సరాహ. వాళ్ళు ఆ కుబేరుడితో అంటున్నారు, మహాప్రభు ఇది మేము ఇన్ని ఆయుధాలు తీసుకుని ఎంతమంది మేము వెళ్ళాము, కానీ నీ ముందులో ఎవరైతే నీకు రక్షణ ఇవ్వడం కోసమని ఎవరైతే అనేక రకాలైన ఆయుధాలు అంటే ఏంటి, ఈటెలు గదలు లేకపోతే పరశువులు ఇలాంటివన్నీ కూడా పట్టుకుని ఇలా తిరుగుతూ నీకు రక్షణ ఇచ్చేటువంటి ఏ రాక్షసులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారయ్యా. ప్రమృజ్య తరసా శైలం మానుషేణ ధనేశ్వర ఏకేన సైతా సంఖ్యేరణే క్రోధవశా గణాః. ఓ కుబేరా, ఒక్క మానవుడి చేత ఈ మొత్తం ఈ ధనబాధన పర్వతం అంతా కూడా మర్దించబడింది. ఎందుకంటే క్రోధవసులు అసలు మామూలుగానే ఇట్లే కోపము రాగలిగినటువంటి క్రోధవసులైనటువంటి రాక్షసుల చేత రక్షింపబడుతూ ఉంటుంది ఇది ఎప్పుడు కూడాను. ఈ కుబేరుడు యొక్క భవనం కానీ ఆ గంధమాదన పర్వతం కానీ అంతా కూడాను అటువంటి ఆ క్రోధవసులైనటువంటి ఆ రాక్షసుల రాజులందరూ కూడా మర్దింపబడ్డారు, చంపబడ్డారయ్యా. ప్రవర రాక్షసేంద్రేణ యక్షాణం జనరాధిభాశారతే నిహతాదేవ గతసత్వ పరాసవ లబ్ధశేషా వయం ముక్త మణిమాంసే సకాహత. యక్షుల్లో శ్రేష్టమైనటువంటి వాళ్ళు, యుద్ధం అంటే ఉత్సాహపడేటువంటి వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ప్రాణాలు కోల్పోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంపబడి వాళ్ళు దీర్ఘనిద్రలో ఉన్నారు, ఇంకెందుకు పనికిరాకుండా చంపబడ్డారు వాళ్ళు. అంతేకాకుండా నీ స్నేహితుడు అన్నాడు మణిమంతుడు, మహాపరాక్రమవంతుడు. అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి మణిమంతుడు కూడా చంపబడ్డాడయ్యా. ఆ మిగిలినటువంటి మేము నీకు ఈ వార్త చెప్పడానికి ఎక్కడికి వచ్చాము. మానుషేణ కృతం కర్మ. ఎవరి చేత ఇదంతా అంటే ఒక మనిషి చేత. వీళ్ళందరూ ఎవరి చేత చంపబడ్డారనుకుంటున్నా, ఒకే ఒక్క మనిషి చేత చంపబడ్డారు. మానుషేణ కృతం కర్మ వ్యధస్వయతనంతరం సదృత్వాతు సంక్రుద్ధ సర్వయక్షగణాధిప కోప సంరక్తనైన కథమిచ్చబ్రవీత్ వచః. దాంతో కుబేరుడికి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, మనం ఎంత పరాక్రమం కలిగినటువంటి వాళ్ళము, దేవతా సంబంధం కలిగినటువంటి వాళ్ళము, అటువంటి మనల్ని ఎదిరించడానికి ఒక మానవ మాత్రుడు మీదకొచ్చాడంటే చాలా విశేషమైనటువంటి విషయం ఇది అని చాలా కోపం వచ్చిన వాడయ్యాడు. ఎప్పుడైతే ఒక్క మానవుడి చేత ఇదంతా జరిగింది అనేటప్పటికీ దాంతో మంచి క్రోధం వచ్చింది. క్రోధం వచ్చి అదేంటి మానవుడి చేత జరగడం ఏంట్రా, ఎలా జరిగింది అని ప్రశ్నించాడు. ద్వితీయం అపరాధ్యాంతం భీమం శ్రుత్వా ధనేశ్వర శుక్రోధ యక్షాధిపతి యుజ్యతామిది చాబ్రవీత్. తర్వాత అది ఎవడైతే చేసాడు అని అనుకున్నాడంటే ఆ చేసినటువంటి వాడు ఎవడు అంటే కనుక తెలిసింది వాళ్ళు భీముడు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి వాడే పైగా ఇప్పుడు ఏంటి రెండో తప్పు చేశాడు ఈ భీమసేనుడు. ఇంత క్రితమేమోనో అందులో ఉండేటువంటి ఆ పద్మాలు పట్టుకెడితే అప్పుడు క్రోధవసులు వచ్చి చెబితే కూడా వాడు వచ్చినటువంటి వాడు భీమసేనుడిలే పద్మాలు ద్రౌపది అడిగింది, పద్మాలు పట్టుకెళ్ళి అని ఊరుకున్నాడు. ఇప్పుడు పైకి వచ్చేసి గంధమాదన పర్వతం మీదకి వచ్చేసి అక్కడికి వచ్చి అక్కడ ఉండేటువంటి రాక్షసులను సంహరించాడు. అందువల్ల ఈ విధంగా ఒక తప్పు జరిగేటప్పటికీ తప్పుని వదిలిపెట్టాడు. పర్వాలేదులే, భీమసేనుడు మనకు కావలసిన వాడే పట్టుకెళ్ళి అనుకున్నాడు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూడా రాక్షసులను సంహరించాడో రెండో తప్పు చేశాడు భీమసేనుడు అని అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడై అతడికి క్రోధం వచ్చింది. వెంటనే అతడు రథాన్ని సిద్ధం చేయమని అథాభ్రగణ సంకాసంగిరి శృంగమివోచ్ఛ్రితం రథం సంయోజయమాసు గంధర్వైర్హేమమాలిభి తస్య సర్వగుణోపేతా విమలాక్షా హయోత్తమా తేజోబల గుణోపేతా నానారత్న విభూషితా శోభమానా రథేయుక్తా తరిష్యంతైవాశుగా. ఆ తర్వాత దట్టమైనటువంటి మబ్బుల్లా ఉండి కొండ శిఖరంలాగా ఎత్తైనటువంటి ఒక రథం ఉన్నదట. ఆ రథానికి ఏం చేశారు వాళ్ళు అంటే బంగారు దండలు వేసినటువంటి గుర్రాలను అమర్చారు.
ఆ రథమే చాలా ఎత్తుగా ఉంది, ఒక కొండ శిఖరంలా ఉంది. దానికి మంచి బంగారు దండలతో కూడినటువంటి అశ్వాల్ని కట్టేట. అవి కూడా ఎటువంటివి అంటే కనుక మేలుజాతి గుర్రాలు అన్నమాట. మంచి గుణం కలిగినటువంటివి, విశాలమైన కళ్ళు కలిగినటువంటివి, మంచి తేజస్సు కలిగినటువంటివి, బలం కలిగినటువంటివి, అనేకములైనటువంటి రత్నాలతోటి అలంకరింపబడినటువంటి రథం అది. వేగంగా వెళ్ళేటువంటి ఆ గుర్రాలు ఆ రథానికి అలా అమర్చబడినటువంటివి అన్నీ కూడా ప్రకాశమానంగా ఉన్నాయట. అటువంటి రథం బయలుదేరుతుంది. శ్రేషయామాసులు అన్యోన్యం హ్రేషితేరు విజయావహై సతమాస్థాయ భగవాన్ రాజరాజో మహారథం ప్రయో దేవగంధర్వే స్తూయమానో మహాద్యుతి. వెంటనే విజయానికి సంకేతాలు ఏమిటయ్యా అంటే అక్కడ మంచి అశ్వాలు మంచి ఉత్సాహంగా పరిగెడుతున్నాయి. తర్వాత ఏమోను ఇతను ఎటువంటి వాడు అంటే రాజరాజు, రాజరాజ అని కుబేరుడికి పేరు, రాజులకే రాజు అయినటువంటి వాడు. ఇంకా ఆ రథాన్ని ఎక్కేటప్పటికి అసలే మహాకాంతివంతమైనటువంటి వాడు, అలాగే మంచి పరాక్రమవంతుడు. అటువంటి ఆ కుబేరుడు రథాన్ని ఎక్కేటప్పటికీ ఇంకా గొప్ప కాంతి కలిగినటువంటి వాడు అయ్యాడు. వెంటనే అక్కడ ఉండేటువంటి దేవతలు గంధర్వులు కూడా ఆ కుబేరుడిని స్తుతిస్తున్నారు. తం ప్రయాంతం మహాత్మానం సర్వే యక్ష ధనాధిపం. ఆ యక్షులంతా కూడా అలా పెడుతున్నటువంటి ఆ కుబేరుడు వెనకాల మిగిలినటువంటి పరివారం అంతా కూడా బయలుదేరిందిట. రక్తాక్ష హేమ సంకాస మహాకాయ మహాబలాహ సాయుధ బద్ధనిస్త్రీం సా యక్ష దశశతావరా. సుమారు 1000 మంది యక్షులు. వాళ్ళు ఎలా ఉన్నాయంటే వాళ్ళ కళ్ళు ఎర్రగా బంగారంలా మెరుస్తున్నాయట. శరీరాలు అతికాయలు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కత్తుల్ని వాటిని కూడా ధరించినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయలుదేరట. జవేన మహావేగ ప్రవమాన విహాయస గంధమాదన మాజగ్మ ప్రకర్షంత ఇవ అంబరం. అలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆకాశ మార్గంలో వీళ్ళందరూ కూడా ఆ గంధమాదన పర్వతం మీద ఎక్కడైతే ఈ భీమసేనుడు వీళ్ళందరినీ కూడా నిగ్రహించాడో అక్కడికి ఆ గంధమాదన పర్వతం దగ్గరికి పర్వతం మీదకి వచ్చారట. తత్కేసరి మహాజాలం ధనాధిపతి పాలితం కుబేరంచ మహాత్మానం యక్షరక్షో గణావృతం హృష్టరమమాణ పాండవా ప్రియదర్శనం కుబేరస్తు మహాసత్వాన్ పాండో పుత్రాన్ మహారథాన్ ఆత్మకార్ముక నిస్త్రింశాన్ దృష్ట్వా ప్రీతో అభవత్ తదా దేవకార్యం చికీర్షన్ సహృదయేన తుతోషః. ఇంకపోతే ఈ ధనరాజు అయినటువంటి వాడు ఆ మంచి రథం మీద గొప్పదైనటువంటి వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలతోటి కూడినటువంటి దాని మీద వస్తున్నాడు. వెనకాలంతా కూడా మంచి పరివారం వస్తుంది. అలా వస్తున్నటువంటి ఆ కుబేరుణ్ణి, సపరివారంగా వస్తున్నటువంటి కుబేరుణ్ణి పాండవులు చూశారు. ఆ కుబేరుడు కూడా మహారథులై ధనుసులు ఎక్కిపట్టి కత్తులు పట్టుకుని ఉన్నటువంటి పాండు కుమారుల్ని చూశాడు. చూసి వెంటనే దేవకార్యం చెయ్యాలి అని అనుకున్నాడు. మనసులో సంతోషం చేపట్టేట సంతోషం పొందాడు. తే పక్షిణ ఇవాపేతు గిరిశృంగం మహాజనా తస్తుస్తేషాం సమభ్యాసే ధనేశ్వర పురశ్వరా. ఆ కుబేరుణ్ణి ముందర పెట్టుకుని ఆ వచ్చినటువంటి యక్షులందరూ కూడా కొండ శిఖరాన్ని చేరారు. ఎలా చేరారంటే పక్షులు లాంటి వీళ్ళందరూ ఆకాశ మార్గాన్ని వచ్చారు. అందువల్ల ఆకాశ మార్గానికి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు గాల్లోనే ఉన్నారు. అలా ఆ కొండ శిఖరం చుట్టూ కూడా ఏదో పక్షులు గుమ్మరించి ఉంటే కనుక ఎలా ఉంటాయో అట్లాగా వీళ్ళందరూ కూడా యక్షులందరూ కూడా అలా ఉన్నారట. ఉన్నటువంటి వాళ్ళై నిలబడ్డారు. తతస్థం హృష్టమనసం పాండవాన్ ప్రతి భారత సమీక్షేక్ష గంధర్వా నిర్వికారమవస్థితా. అలాగే యక్షులు గంధర్వులు పాండవుల విషయంలో చూసేటప్పటికీ కోపంగా బయలుదేరుతాము అని చెప్పినటువంటి ఆ కుబేరుడు మొహంలో ఓ విధమైనటువంటి మందహాసం కనిపిస్తుంది. ఏంటి, క్రోధంగా ఉండాలి కదా, యుద్ధానికి వచ్చినప్పుడు క్రోధమే ఉత్సాహం కలిగిస్తుంది. కోపం ఉంటేనే వీరత్వము లోపల నుంచి బయటకు వస్తుంది. అంతేకాని యుద్ధము నవ్వుతూ ఎవరు చేయరు. దేనికి కావాల్సినటువంటి స్థాయి భావాలు దానికి ఉండాలి. అందువలన యుద్ధం చేసేటప్పుడు వీరరసం ఉండాలి. వీరరసానికి స్థాయి భావాలు ఏంటి, ఉత్సాహం ఉండాలి, క్రోధం ఉండాలి, ఇవి ఎక్కువగా ఉండాలి. ఉంటే కనుక వాళ్ళు
తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ కుబేరుడు చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అంతేకాకుండా పాండవుల మీద కొద్దిగా మంచి మనస్సుతోటి ఉన్నట్టుగా కనిపించేటప్పటికీ వాళ్ళు చూశారు మిగిలినటువంటి అనుచరులు. పాండవాష్ట మహాత్మాన ప్రణమ్య ధనదం ప్రభం నకుల సహదేవశ్చ ధర్మపుత్రశ్చ ధర్మవేత్త అపరాధమివాత్మానం మన్యమాన మహారథా తస్తు ప్రాంజలయ సర్వే పరివార్య ధనేశ్వరం. ఆ పాండవులందరూ కూడా ధనరాజు అయినటువంటి కుబేరుని చూశారు. చూసిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ ధర్మరాజు, నకులుడు, సహదేవుడు కూడా తాము వలన దోషము కలిగింది అనేటువంటి భావనతో ఉన్నాడు ధర్మరాజు. అందువల్ల అలాంటి వాళ్ళు ఏం చేశారంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నమస్కారం చేశారు కుబేరుడికి. సహ్యాసనవరం శ్రీమత్ పౌష్పకం విశ్వకర్మణ విహితం చిత్రపర్యంతం మాతిష్ఠతధనాధిప. ఆ కుబేరుడు అక్కడ విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి శోభాయమానమైనటువంటి పుష్పకము అనబడేటువంటి ఒక శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నట్ట. అది ఎటువంటిది పుష్పకం అంటే దాని యొక్క నిర్మాణ కౌశలమే అత్యద్భుతమైనటువంటిది. పుష్పకం అంటే అది కూర్చోవచ్చు, హాయిగా దాని మీద ప్రయాణం చేయొచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు. అది పుష్పక విమానమని మనకు రామాయణంలో కూడా ఆయన వర్ణించాడు. ఆ కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు ఎత్తుకొచ్చి కొంతకాలం తన దగ్గర ఉంటే దాంతో అతను ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాడు. ఆ పుష్పక విమానాన్ని మళ్ళీ శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించిన తర్వాత ఆ పుష్పక విమానం మీద నువ్వు వెళ్ళొచ్చయ్యా అని విభీషణుడు దాని మీద పంపిస్తే దాని మీద అయోధ్యకు వచ్చినటువంటి వాడే మళ్ళీ తిరిగి ఆ పుష్పక విమానాన్ని కుబేరుడికి పంపించేశాడు శ్రీరామచంద్రుడు. అందువల్ల అటువంటిది ఒక గొప్పదైనటువంటిది, దాని యొక్క నిర్మాణ కౌశలమే చాలా గొప్పదైనటువంటిది. తమాసీనం మహాకాయ శంకుకర్ణ మహాజనా ఉపోప వివిశుర్యక్ష రాక్షసా సహస్రశతశ్చాపి గంధర్వా తదైవాప్సరసాం గణా పరివార్యోపతిష్టంతి యథా దేవా శతకృతం. గొప్ప గొప్ప శరీరాలు కలిగినటువంటి అతికాయులైనటువంటి వాళ్ళు, చాలా వేగం కలిగినటువంటి యక్షులు, రాక్షసులు వేలల్లో అతని చుట్టూ కూర్చొని పుష్పకం మీద దేవతలు ఇంద్రుణ్ణి చుట్టినట్టుగా వాళ్ళందరూ కూడా అనేక మంది యక్షులు, గంధర్వులు కూడా ఆ యక్షరాజు అయినటువంటి కుబేరుణ్ణి చుట్టుముట్టి ఉన్నారు వాళ్ళు. అలాగే అప్సరసల గుంపులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారట అక్కడ. కాంచనీం శిరసా బిభ్రత్ భీమసేన సృజం శుభాం పాశఖడ్గ ధనుష్పాణి ఉదయక్షధనాధిపం. అలాగే అక్కడ శుభాన్ని చేకూర్చేటువంటి ఒక బంగారు దండని తల మీద అలంకరించుకునేటువంటి భీమసేనుడు ఏం చేశాడో తాడు, కత్తి, ధనుస్సులు ఇలాంటివన్నీ కూడా పట్టుకున్నటువంటి వాడే, అంటే పాశాన్ని, ఖడ్గాన్ని, ధనుస్సుని వీటిని పట్టుకున్నటువంటి వాడే ఈయన ధనరాజు అయినటువంటి కుబేరుణ్ణి భీమసేనుడు కూడా చూసాడని తెలియజేస్తూ స్వస్తి.